ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజెంట్ ఇజ్రాయేలీలతో దేవుడు చలవిచ్చుచున్నాడు. ఆయన వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండేవాడు, వారి మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉంటానని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీకు కూడా అగ్ని ప్రాకారముగా ఉంటున్నాడు. మీరు అనేక శ్రమల చేతను, బంధకముల చేతనే, కష్టముల చేతను, ఆయా ఆర్థిక పరిస్థితుల చేత మీ జీవితాల్లో ఆశీర్వాదము లేక, నెమ్మది సమాధానం లేక మీరు ఉండవచ్చును. అపవాది మిమ్మల్ని శోధించుచు ఉండవచ్చును. అపవాది మిమ్మలను శోధించుచు మిమ్మను కష్టపెట్టుచు ఉండవచ్చును. కానీ దేవుని యొక్క వాగ్దానం చెప్పుచున్నది, మీ చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా ఉంటాడు. బైబిల్ గ్రంథమందు ఇజ్రాయేలు రాజు మనకు కనిపిస్తున్నాడు. ఆయన కాలములో ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు. ఇజ్రాయేలుకు విరోధి అయినటువంటి సిరియా రాజు ఇజ్రాయేలు మీదకి దండెత్తాలని సైన్యమును ఉంచినప్పుడు ఎలీషా సిరియా రాజు ఏ ప్రాంతంలో అయితే సైన్యమును ఉంచుచున్నాడో ఆ ప్రాంతమునకు వెళ్ళవద్దని ఇజ్రాయేలు రాజుకు వర్తమానం చెప్పుచు అలాగున తప్పించుచు ఉండెను. ఇలాగూ అనేక సార్లు జరిగినందున సిరియా రాజు తన సైన్యముతో అంటున్నాడు, మనలో ఎవరో ఇజ్రాయెల్ రాజుకు వర్తమానం పంపిస్తున్నారు అనగానే అందులో ఒక సైనికుడు అన్నాడు, రాజా ఎవరునూ లేరు, కానీ మనము చెప్పుకున్న సంగతులు వారి దేశంలో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్తకు వినబడతాయి అని చెప్పాడు. వెంటనే రాజు అన్నాడు, ఎక్కడున్నాడు, పట్టుకుందాం, నడవండి అని బయలుదేరారు. ఆ రాత్రి ఎలీషా ఉన్న పట్టణం చుట్టూ వారు గుర్రములను రథముల చేత అతని చుట్టూ దిగినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఉదయమునకల్లా ఎలీషా పనివాడు గెహాజీ బయటకు వచ్చి చూస్తే చుట్టూ గుర్రములు రథాలు ఉన్నాయి. భయపడ్డాడు. ఎలీషాను పిలిచాడు, సంగతి చెప్పాడు. ఎలీషా అన్నాడు, భయపడకుము, వారికంటే అధికులు మన చుట్టూ ఉన్నారని అతనికి చెప్పుచు, దేవా వీని కండ్లు తెరవమని ప్రార్థన చేయగానే వాని కండ్లను తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ, గెహాజీ చుట్టూ అగ్ని పర్వతములు, అగ్ని గుర్రములు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. అలాగనే యోబు చుట్టూ కూడా దేవుడు చుట్టూ కంచె వేసినట్లుగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీ జీవితంలో ఒక అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. ఈ అగ్ని ప్రాకారము ఏమని కావలి కాస్తుంది, భద్రత దయచేస్తుంది, సాతాని క్రియల నుండి విడుదల కలగజేస్తుంది, ఎటువంటి దుష్టుడు మీ మీదికి రాకుండా కాపాడుతుంది. ఈ అగ్ని ప్రాకారము ఈరోజు మీకు చాలా అవసరంగా ఉంది. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, భయపడకండి. మీ సమస్యలను చూసి, మీ పరిస్థితులను చూసి దేవుని వైపు మీ కన్నులని ఎత్తండి. ఆయన మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. అగ్ని కంచెను మీ చుట్టూ వేస్తున్నాడు. విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, అగ్ని ప్రాకారముగా ఉండు దేవుడవు. ఎలీషా చుట్టూ ఉన్నావు, యోబు చుట్టూ కూడా ఉన్నారు. అలాగే నీ బిడ్డల చుట్టూ కూడా అగ్ని ప్రాకారముగా ఉండండి. ఉదయకాల సమయంలో వాక్యం విని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరి చుట్టూ నీ అగ్ని ప్రాకారము, నీ దేవదూతల కావలి, నీ భద్రత నీ బిడ్డలకు దయచే. వారి సమస్య నుంచి, వారికి ఉన్నటువంటి శ్రమల ఒత్తిడిని, ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల, విమోచన దయచేసి కృపతో నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.